मुख्यमंत्री जी कहते थे कि मैं निजामाबाद को लंदन बनाऊंगा, स्मार्ट बनाऊंगा, लेकिन यहां तो बिजली, पानी, सड़क ऐसी सुविधाओं के लिए भी ये निजामाबाद के लोग तरस रहे हैं। और जब उन्होंने कहा था लंदन बनाऊंगा, तो मैंने आज मेरे हेलीकॉप्टर के पायलट से कहा कि आओ जरा चक्कर काट के आते हैं, देखें क्या किया है। मैं देख करके आया हूं। अरे हिंदुस्तान के जहां आर्थिक स्थिति कमजोर है, ऐसे राज्यों के भी, ऐसे शहरों की हालत इससे ज्यादा अच्छी है। अगर लंदन कैसा है, जरा मुख्यमंत्री जी एक 5 साल वहीं रह करके आ जाओ, बहुत हो गया यहां। ఆ దేశ ప్రధానమంత్రి ఇలా నిజామాబాద్కు వచ్చినాడు నరేంద్ర మోడీ. ఆయన కళ్ళున్నాయో లేవో ఎవడు రాసిచ్చిండో ఏం చదివిండో నాకు అర్థం కాదు. ఇంత తెలివి తక్కువ ప్రధానమంత్రి అని నేను అనుకోలే. ఆయన ఏం మాట్లాడతారు నిజామాబాద్లో? నిజామాబాద్ను అభివృద్ధి చేసినానికి కేసీఆర్ అన్నాడు, కరెంటు మంచినీటికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారట నిజామాబాద్లో. నరేంద్ర మోడీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు రమ్మంటే మహబూబ్నగర్ హెలికాప్టర్కి నేను నిజామాబాద్కే వస్తా, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి అడుగుదాము సభ పెట్టి ప్రజలను. నిజామాబాద్లో ఇలా ప్రజలు కరెంటుకి ఇబ్బంది పడుతున్నారా? आपको जवाब देना चाहिए मोदी साहब, इतना झूठ नहीं बोल सकते आप भारत के वजीर आजम हैं, इतना गंदा बात कैसा बोल सकते आप? इला ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తెలంగాణలో కరెంటు బాధ ఉన్నదని అబద్ధం ఆడే ప్రచారం అంటే ఎంత గోల్మాల్ ఉంటుందండి. ఒకసారి ఆలోచించేయాలి. ప్రధానమంత్రికి ఇంత తప్పుడు మాట మాట్లాడొచ్చునా, ఇంత అల్పంగా మాట్లాడొచ్చునా? మాట్లాడతారు. ఎందుకంటే రాజకీయం అంత దరిద్రం కూడా రాజకీయం ఉంది, అంత దిక్కుమాలిన రాజకీయం ఉంది. మీరు పేపర్లలో కూడా చూస్తారు, ఆయన చెప్పింది చూస్తారు, నేను చెప్పింది చూస్తారు, అన్నీ కూడా చూడాలి. వాళ్ళ అధ్యక్షుడు ఇంతకుముందు వచ్చి ఇట్నే అడ్డం పొడుగు మాట్లాడి, నేను చెప్పిన నువ్వు రుజువు చేయి, నేను ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేస్తా, లేదంటావు నువ్వు క్షమాపణ చేసి మా హ్యాబిట్స్ కాడ ముక్కు నెలకు రాయాలని చెప్పిన నేను ఆ రోజు. ఈ రోజు కూడా నేను మోడీని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మిస్టర్ నరేంద్ర మోడీ, దేర్ ఇస్ నో పవర్ ప్రాబ్లమ్ ఇన్ తెలంగాణ. డోంట్ లై బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓట్స్. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, because you are a responsible prime minister of the country. You cannot allege false allegations against a chief minister in this country. I am sorry to say this. ఆయనకు పోవాలని నేను ఇంగ్లీష్లో హిందీలో చెప్తా ఉన్నా, డైరెక్ట్గా ఆయనకు పోవాలి. నేను భయపడా, ఎవరికి నేను ఎందుకు భయపడతా? నేనేమన్నా చంద్రబాబు నాయుడునా భయపడటానికి? నాకేం భయం, నాకేం అంతా నాకు తెలిసిన పుస్తకం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.